అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా చేయలేదు అధ్యక్ష. అది చేశామని గర్వంగా చెప్పుకుంటారు అధ్యక్ష. రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో సగం జనాభాకు కూడా చేయలేదు అధ్యక్ష. రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే అందులో 1 కోటి జనాభాకు కూడా చేయలేదు అధ్యక్ష. దీన్ని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అధ్యక్ష. వీళ్ళు గర్వంగా చేశామని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకు 5 లక్షల ప్రజలు చెప్తున్నారు అధ్యక్ష. దీని గురించి 5 లక్షల రుణమాఫీ ఒక్కరికి కూడా చేయలేదని ప్రజలే చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు అగ్రికల్చర్ మినిస్టర్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ రోల్స్ చేసి కూడా ఫామ్ హౌస్ లో వస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు 5 సార్లు చేసిన రుణమాఫీని మేము ఒకటేసారి చేసాం అధ్యక్ష. ఇంకా వాళ్ళు చెబుతుంది కరెక్టే, కొంతమందికి చేసాం కొంతమందికి చేయలేదు. ఈ డిసెంబర్ 5 లోపు అందరికీ చేస్తాం అధ్యక్ష. వాళ్ళు ఒకటేసారి 5 సార్లు చేసిన రుణమాఫీని మేము ఒకటేసారి చేసాం అధ్యక్ష. అధ్యక్ష మన ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు ఏం చేశారంటే మన రాష్ట్రంలో సింగరేణి చాలా ప్రాజెక్ట్స్ కరెంట్ ఉత్పత్తి చేసే రకరకాల న్యాచురల్ సోర్సెస్ ఉన్నాయి. అయినా కానీ అప్పు చేసి మరి ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ ఎందుకు కొనుక్కోవాలి? ఏం కమిషన్ తీసుకుందామంటున్నారు? దాంట్లో ఏమైనా కరప్షన్ చేద్దామంటున్నారా? ఏం చేద్దామంటారు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు? ఇంకొక ఫామ్ హౌస్ ఏమైనా కట్టించుకుందామంటారా? చెప్పాలి దానికి ఆన్సర్. ప్రజలు అడుగుతున్నారు అధ్యక్ష, నేను కాదు, ప్రజలు అడుగుతున్నారు. చెప్పానండి అధ్యక్ష. ఇక్కడ ఫామ్ హౌస్ ల గురించి కరప్షన్ గురించి ఏం మాట్లాడుతుంది అధ్యక్ష? మన రాష్ట్రంలో సింగరేణి గడులు ఉన్నాయి అధ్యక్ష. అందులో కూలీలు లోపించడం వల్ల మేము పక్క రాష్ట్రం నుంచి కరెంట్ అప్పు తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఇంకా కొన్ని రోజుల్లో మన రాష్ట్రం నుంచి సొంతంగా కరెంట్ ఇస్తామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంకా దుర్వారం ఏమైనా మేము ఫామ్ హౌస్లు కొట్టించుకుంటున్నామంట, మళ్ళీ కరప్షన్ చేస్తున్నామంట అధ్యక్ష. ఎడికేం చేస్తాం అధ్యక్ష? కరప్షన్స్ ఫామ్ హౌస్ వాళ్ళు చేసిన అధ్యక్ష గుర్తుకొస్తున్నట్టున్నాయి కరప్షన్స్ ఫామ్ హౌసెస్. అధ్యక్ష నేను ఎలక్ట్రిసిటీ మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తున్నా, అది కరప్షన్ కాదు, కరప్షన్ పోయి ప్రైమరీ స్కూల్ పోయి ఏబీసీలు అధ్యక్ష. ప్రైమరీ స్కూల్ గురించి మ్యాటర్ కాదు అధ్యక్ష, ఏబిసిడీలు అంట అధ్యక్ష. పాయింట్ మాట్లాడకుండా సభా సమయాన్ని వృధా చేస్తున్నారు అధ్యక్ష. మన వాళ్ళు సభా సమయాన్ని వృధా చేయడంలో ఫస్ట్ మన రాష్ట్రం తెలుసా. ముందుగా మన అధికార పార్టీ వాళ్ళు చేయకుండా మేము ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాం. మా ఎమ్మెల్యే అయిన కీర్తన గారు చెప్తారు. మా ఎమ్మెల్యే అయిన కీర్తన గారు మీకు ఒక మంచి మీకు వినబడలేదు కదా, ఎందుకంటే మీరు బిజీలు ఉంటారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటా ప్రజలు పట్టించుకోకుండా. దానిపైన ఒక చిన్న వివరణ కావాలి. మా ఎమ్మెల్యే కీర్తన గారు అడుగుతారు. చూస్తాం అధ్యక్ష. ముందుగా మైక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. 24 hours కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చి అధ్యక్ష. ఎక్కడుంది అధ్యక్ష 24 hours? గంటకు కరెంటు పోతుంది. ఏం చేయాలనో అర్థం కాదు అధ్యక్ష. సమాధానం చెప్పమనండి అధ్యక్ష. అధ్యక్ష ముందు వారిని ఊరు తిరిగి సర్వే చేయమనండి అధ్యక్ష. తెలుసుకోకుండా ఏదో అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం అధ్యక్ష. అది కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఊరు తిరిగి సర్వే చేయమనండి అధ్యక్ష. తెలుసుకోకుండా మాట్లాడతారు అధ్యక్ష. సభా సమయాన్ని వృధా చేయండి ఉన్నారు అధ్యక్ష. 200 యూనిట్స్ మాత్రమే ఇస్తున్నారు అధ్యక్ష. 24 hours అస్సలు ఇవ్వడం లేదు అధ్యక్ష. సర్వేలు అంటున్నారు అధ్యక్ష. సర్వేలు ఎన్నిసార్లు చేస్తారు అధ్యక్ష? సర్వేలు ఓకే సిటీస్లలో అంటే ఓకే, గ్రామ ప్రజలు ఎక్కడ పోవాలి అధ్యక్ష? వాళ్ళు రాష్ట్రాన్ని వదిలి ఎక్కడ వెళ్ళాలి అధ్యక్ష? ప్రజల తరపున వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. ప్రజల సమస్యలు అంటే సర్వే చేయాలి అధ్యక్ష. సర్వే చేయకుండా ఎన్నిసార్లు చేయాలి అధ్యక్ష అంటే ఏం చెప్తాం అధ్యక్ష? సర్వే చేయాలండి అధ్యక్ష. మేడం మీరు ఎన్నిసార్లు చేసారు మేడం సర్వే? మీరు మీ సీఎం గారు మెన్షన్ చేసారు. మేడం ఎందుకు బైక్ కట్ చేస్తున్నారు మేడం? మీరు జస్టిస్ కావాలి మాకు. స్పోర్ట్స్ మినిస్టర్ అధ్యక్షులు గారికి నా నమస్కారములు. అధ్యక్ష మన రాష్ట్రంలో క్రీడాకారుల కోసం ఎన్ని రకాల ఫెసిలిటీస్ సరిగ్గా కల్పించడం లేదు అధ్యక్ష. దీనివల్ల ఎవ్వరు కూడా సరిగ్గా క్రీడా మార్గాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడటం లేదు అధ్యక్ష. స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష? సరైన ఫెసిలిటీస్ కల్పించడం లేదు అధ్యక్ష. దీని వలన ఎవ్వరు కూడా వాళ్ళ గోల్స్ ని అందుకోలేకపోతున్నారు అధ్యక్ష. స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష? గాజులు తొడుకొని ఇంట్లో కూర్చుంటున్నారా? స్పోర్ట్స్ మినిస్టర్ గారిని చెప్పమనండి అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అన్పార్లమెంట్ యూజ్ చేస్తున్నారు. ఫెసిలిటీస్ అనేది వస్తలేదు అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఇది మా ప్రభుత్వం ఉన్నప్పుడే కాదు అధ్యక్ష, వాళ్ళప్పుడు కూడా జరిగింది. అయితే దీనికి కారణం ఎక్కువ మంది యువకులు చదువులపై కాన్సన్ట్రేషన్ చేస్తూ ఎవరు కూడా
ఆటలపై కాన్సన్ట్రేషన్ చేస్తలేరు అధ్యక్ష. దీనివల్ల మన రాష్ట్రంలో యువకులు క్రీడాకారులు స్పోర్ట్స్లలో పార్టిసిపేట్ చేయడం లేదు అధ్యక్ష. దీనివల్ల వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల మేము ఒక కొత్త స్కీమ్ని అమలు చేసాం అధ్యక్ష. ఊరుకు ఒక గ్రౌండ్ ఇస్తూ మళ్ళా వాలీబాల్ సెట్లు, క్రికెట్ సెట్లు, కబడ్డీకి కావాల్సిన జెర్సీ ఇవన్నీ అందిస్తున్నాం అధ్యక్ష. ఎంతో మంది క్రీడలపై ఆసక్తి చూపిస్తూ ముందుకొస్తున్నారు అధ్యక్ష. మాకు ఫెసిలిటీస్ అనడానికి వస్తలేదు, వాళ్ళకి చదువు అనడానికి వస్తలేదు అధ్యక్ష. ఇద్దరం పోయి ప్రైమరీ స్కూల్ ఏబిసిడీ నేర్చుకుందాం నాడు. అధ్యక్ష, మన రాష్ట్రంలో ఉన్న ఎంతమంది గొప్ప క్రీడాకారులకు ఎంకరేజ్మెంట్ లేదు అధ్యక్ష. దీనివల్ల ఎంతో మంది కూలీ పనులకు చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు అధ్యక్ష. వాళ్ళకి ఎటువంటి సాయం కల్పించడం లేదు అధ్యక్ష స్పోర్ట్స్ మినిస్టర్ గారు. మళ్ళీ చూసి రాష్ట్రమే నవ్వుతుంది, మేము నవ్వుతేముంది. ఫస్ట్ అడిగిన దానికి స్పోర్ట్స్ మినిస్టర్ మైక్ ఇవ్వండి మేడం. స్పోర్ట్స్ మినిస్టర్ గారిని అడిగినాం. వాయిస్ ఎందుకు రేజ్ చేస్తారు మీరు? మధ్యలో అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఎందుకు లేసారు? మరి మీరు రెచ్చిపోకండి, మీరు రెచ్చిపోకండి, మీరు రెచ్చిపోకండి, రెచ్చిపోకండి, మీరు రెచ్చిపోకండి, మీరు రెచ్చిపోకండి. మేము అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. అధ్యక్ష, మేము ప్రతి మండలంలోని క్రికెట్ అకాడమీ, వాలీబాల్ అకాడమీ, ఫుట్బాల్ అకాడమీ అన్ని రకాల అకాడమీలు పెట్టాము అధ్యక్ష. అందులో ఆడే వాళ్ళు వచ్చి మంచిగా నేర్చుకుంటారు అధ్యక్ష. అందులో మంచిగా ఆడే వాళ్ళను పైకి పంపించి డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ పంపిస్తాం అధ్యక్ష. దీని మీద మేము ఎంతో కృషి చేస్తాం అధ్యక్ష. అందుకే కదా మీరు కల్పిస్తున్నారని ఒలింపిక్స్ మన దేశం ఎన్నో స్థానంలో ఉంది కదా. ఒక్క మెడల్ కూడా కొట్టలేదు మన భారతదేశం. ఏం చేస్తున్నారు స్పోర్ట్స్ మినిస్టర్ గారు? తెలంగాణలో కూడా కొట్టలేదు. ఓన్లీ స్పోర్ట్స్ మినిస్టర్ గారే మాట్లాడాలి. నేను అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పాలి. మన తెలంగాణ రాష్ట్రం నుంచి తిలక్ వారు మొన్ననే సెంచరీ కొట్టిండ్రు, చూడట్లేరా మీరు? మేము అడిగింది ఒలింపిక్స్ గురించి. మీరు ఎక్కడదో తెచ్చి భారతదేశంలో పెడితే ఎలా? స్పోర్ట్స్ లో ఎక్కువ మంది రాణించకపోవడానికి ఎడ్యుకేషన్ కూడా చాలా డెవలప్ అయింది అధ్యక్ష. దీనికి ఇది కూడా చాలా ముఖ్యమైన అది స్పోర్ట్స్ మినిస్టర్ గారిని చెప్పమనండి. అగ్రికల్చర్ మినిస్టర్ ఎందుకు లేస్తుంది అధ్యక్ష? అధ్యక్ష, ఇంతకు ముందు కూడా ప్రతిపక్ష లీడర్ గారు మరియు కీర్తన వాళ్ళెందుకు లేస్తారు అధ్యక్ష? మీరు అధ్యక్ష, అమెరికాలో మన కబడ్డీలో ఒకసారి గెలిచిన అధ్యక్ష. మన భారతదేశమే గెలిచింది అధ్యక్ష. మేము అడిగిన దానికి సమాధానం. నేను ఒక విషయం చెప్పాలనుకుంటా అధ్యక్ష. మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఎలాంటి అంటే దోషం అల్పినంత ఈజీగా టాపిక్ మర్చి మేము అడిగింది అది ఒలింపిక్స్ గురించి. మేము కబడ్డీ గురించి కాదు అడిగి ఒలింపిక్స్ చోలిగా పట్టుకో. మేము పత్తులు పెట్టుకొని ఊకున్నావు చోలా. ముఖ్యమంత్రి గారికి మాటలు రానట్లున్నాయి. అధ్యక్ష, ఒలింపిక్స్ అనేది మన కేంద్ర ప్రభుత్వం చూసుకునేది అధ్యక్ష. అందులో మాకేం సంబంధం లేదు. మా దగ్గర నుంచి మంచి ప్లేయర్స్ ని కేంద్రంకి పంపిస్తాం, నేషనల్ కి పంపిస్తాం. నేషనల్ లో సెలెక్ట్ అయి వెళ్తారు. టాలెంట్ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ అనేది లభిస్తుంది. అలాగే ఉద్యోగ రంగంలో, విద్యా రంగంలో మన రాష్ట్రంలో ఎక్కువగా పోటీలు ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ ల కోసం పోటీ పడుతున్న వాళ్ళు ఇక్కడ సడన్ గా వచ్చి కబడ్డీ ఆడండి, క్రికెట్ ఆడండి అంటే ఆడతారా అధ్యక్ష? ఎంకరేజ్మెంట్ లేక అందరు వెయిటర్స్ గా వెయిట్ లిఫ్టర్స్ గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఎంతో మంచి పథకాలు ఇస్తున్నారు. దెబ్బకి స్పోర్ట్స్ లో మన రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి. నేను స్పోర్ట్స్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు క్వశ్చన్ వాళ్ళు చెప్పింది తినకండి, మాకు జస్టిస్ ఇవ్వండి చెప్తున్నాం. వాళ్ళు జస్టిస్ ఇవ్వండి. మేము చెప్పిన దానికి స్పోర్ట్స్ అధ్యక్ష ఇంతకు ముందు క్లారిటీ ఇచ్చిన అధ్యక్షులకు ఐటీ మినిస్టర్ గారిని ప్రశ్న అడగాల్సిందిగా
అధ్యక్ష ముందుకు సభకు నమస్కారం. అధ్యక్ష ఐటీ కాలేజెస్ కడతామని చెప్పారు అధ్యక్ష. మరి ఐటీ కాలేజెస్ ఎందుకు కట్టించడం లేదు అధ్యక్ష? దీని మీద గౌరవనీయులైన ఐటీ మినిస్టర్ గారు ఎలాంటి సమాధానం ఇస్తారో చెప్పమన్నది అధ్యక్ష. అధ్యక్ష మేము ఐటీ విద్యార్థుల కోసం కాలేజెస్ కట్టిస్తామనేది నిజమే అధ్యక్ష, కానీ కట్టించడం లేదనేది ఒక ఆరోపణ మాత్రమే అధ్యక్ష. ఎందుకంటే కాలేజెస్ కట్టించడం కోసమే మేము ప్లానింగ్స్ వేస్తున్నాం అధ్యక్ష. ఇంకొన్ని రోజుల్లో భూమి పూజ కూడా జరగబోతుంది, కాలేజెస్ కూడా అమల్లోకి వస్తున్నాయి అధ్యక్ష. అవి చూసుకోకుండా ఇలా మాట్లాడతారు అధ్యక్ష. మమ్మల్ని ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తారు అని అనడం కాదు అధ్యక్ష. వాళ్ళని ముందు న్యూస్ చూడమన్నాడు అధ్యక్ష. ఎన్నో న్యూస్లలో చెప్పినాం అధ్యక్ష, చూడకుండా ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? ఎన్ని రోజులు పట్టేస్తారు అధ్యక్ష? ఇంకా టైం పడదు అధ్యక్ష మీకు? ఇంకా మేమేం డిసెంబర్ జనవరి అనుకుంటా ఓలేము, కట్టిస్తున్నాం అంటున్నాం. ఎప్పుడు కట్టిస్తారు అధ్యక్ష? ఇంకా కాలేజెస్ అనేవి బుస్సుమని ఇట్లా మంటలేస్తే రావు. ఐటీలో వస్తాలని మేమే తీసుకొచ్చినాం అధ్యక్ష. గూగుల్ ఇంకా చాలా చాలా అవన్నీ ఉన్నాయి అధ్యక్ష. అవి చూసుకోకుండా ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? అధ్యక్ష ఇప్పుడు మన ప్రతిపక్ష పార్టీ వారు ఏం చేస్తున్నారంటే మన ఐటీ మినిస్టర్ గారు సమాధానం ఇచ్చినప్పుడు ముచ్చట్లు వేసుకుంటే నవ్వుతున్నారు అధ్యక్ష. భవానీ ప్రసాద్ గారు, నగేష్ గారు, అక్షిత గారు, యు భవన్ గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష? మాట్లాడుకుంటే ముచ్చట్లు వేస్తున్నారు. సమాధానం ఎన్నికి వస్తలేదా అధ్యక్ష? అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఎందుకు లేదు అధ్యక్ష? ఎందుకు లేస్తారు? మరి మీ దగ్గర నుంచి చందన గారు క్వశ్చన్ అడిగారు, వాళ్ళని లేవమనండి. మీరు ఎందుకు లేస్తారు? మీరు ఫస్ట్ లేచిరని మేము లేస్తున్నాం అధ్యక్ష. టాపిక్ ని ల్యాక్ చేయడం జరుగుతుంది తప్ప వేరే ఏ విషయం గురించి మాట్లాడడం లేదు. ప్రజల సమస్యలు మాట్లాడవలసిన ఈ సభలో సమయాన్ని వృధా చేయడం అతిపెద్ద నేరం. ప్రజల కోసం వచ్చామని ఆ సీట్ల మీద కూర్చున్నారు తప్ప ఇక్కడికి వచ్చి మాతో గొడవ పడటం, నవ్వడం, ఊరికే బఠానీలు తిన్నాం తప్ప వీళ్ళకి చేసే పని ఏమీ లేదు అధ్యక్ష. ఐటీ మినిస్టర్ గారికి అధ్యక్ష మన ఐటీ మినిస్టర్ గారు ఇప్పుడు కొత్త కాలేజెస్ గురించి మళ్ళీ ఇంకా చాలా ఫెసిలిటీస్ గురించి చాలా గొప్పగా చెప్పింది మన ఐటీ మినిస్టర్ గారు. ఓకే సరే, మీరు చాలా బాగా డెవలప్ చేద్దామని చూస్తున్నారు, ఓకే ఒప్పుకుంటాం. మరి పాత కాలేజెస్ ని ఎందుకు పట్టించుకుంటలేరు? పాత కాలేజెస్ ని ఎందుకు మంచిగా ఫెసిలిటీస్ ఉంచుతలేరు? పాత కాలేజ్ లో ఎంత డ్యామేజ్ అయిపోతున్నాయి అవి ఎందుకు కాలేజెస్? ఆ కాలేజెస్ ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ మొత్తం అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మొత్తం డ్యామేజ్ అయిపోతున్నాయి. మళ్ళీ అక్కడ విద్యార్థులు చదువుకోవడానికి కూడా భయపడుతున్నారు. అంత ఘోరంగా తయారవుతుంది ఆ కాలేజెస్. మరి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ని ఎందుకు మీరు సరిగా సక్రమంగా ఉంచుతలేరు? అక్కడ మీరు ఫెసిలిటీస్ ని ఉంచాలనుకుంటున్నారా లేదంటే ఆ కాలేజెస్? అసలు అధ్యక్ష ఇప్పుడు నేను ప్రశ్న చెప్తుంటే అక్కడ వాళ్ళు ఇంటున్నారా లేదా? మమ్మల్ని అన్నారుగా మేము బఠానీలు తింటున్నాం అని అన్నారు కదా, మరి అక్కడ వాళ్ళు బజ్జీలు తింటున్నారా? వాళ్ళు బజ్జీలు తింటున్నారా? అక్కడ వాళ్ళు అగ్రికల్చర్ మినిస్టర్ గారు లేవకూడదు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు లేవకూడదు. నేను అడిగింది ఐటీకి. మేము పాయింట్ నోట్ చేసుకుంటాం, అందుకనే అగ్రికల్చర్ మినిస్టర్ గారు లేస్తున్నారు. అవునా? మరి మీరు పాయింట్ నోట్ చేసుకుంటున్నారు, ఓకే తను మాట్లాడుతుంది, ఓకే. మరి మేము కూడా పాయింట్ నోట్ చేసుకునేటప్పుడు మా వాళ్ళు వేస్తే ప్రాబ్లం వస్తుంది. మీరు నోట్ చేసుకునేటప్పుడు వేరే వాళ్ళు మాట్లాడొచ్చా? ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష, ఇది ఆశామాసి కాదు. మరి లేవడం ఆ ఒక బెంచ్ ఈ ఒక్క బెంచ్ లో ఒక్కరు మాత్రమే లేస్తున్నారు. ఆ ముగ్గురు తప్ప ఇంకెవరు లేవడం లేదు. మేము లేస్తేనేమో తప్పు. మళ్ళీ ఎంత ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? మాట్లాడతలేరు. సభ మర్యాదని అధ్యక్ష మాకు అసలు రెస్పెక్ట్ చేయడం లేదు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు గొడవకు వస్తున్నట్టు పైకి వస్తున్నారు అధ్యక్ష. ఆ మినిస్టర్ గారు పోలీసుల పైన కూడా చేస్తున్నారు అధ్యక్ష. మేము అడిగిందే
చేస్తే మాట్లాడుతారు. అగ్రికల్చర్ మినిస్టర్ గారు వాళ్ళకి సంబంధం లేని విషయాలను లేలు పెట్టగలుగుతున్నారు. స్పోర్ట్స్ మినిస్టర్ చేశారు, అగ్రికల్చర్ మినిస్టర్ చేశారు, హెల్త్ మినిస్టర్ చేశారు, ఐటీ మినిస్టర్ చేశారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ కూడా చేశారు. అప్పటి నుంచి వాళ్ళు ముగ్గురు తప్ప ఇంకెవరు లేవడం లేదు, మాట్లాడడం లేదు. అంటే వాళ్ళకి చెప్పండి, మేమే అధ్యక్ష ముందుగా ఐటీ మినిస్టర్ గారు సమాధానం చెప్పండి. చెప్తున్నాం ఫస్ట్ చెప్పండి. ఓపికతో వింటే మేము కూడా మంచిగా చెప్తాం. హైదరాబాద్ లో ఐఐటి, అలాగే వరంగల్ లో ఎన్ఐటి, బాసరలో IIIT, మేము ఇవన్నీ నెలకొల్పాం. వీటిలో విద్యార్థులు చదువుకుంటూ ఎన్నో కోట్ల ప్యాకేజెస్ తో ఉద్యోగాలు తీసుకుంటున్నారు. ఇంకా పాత కాలేజెస్కి వచ్చేస్తే మీరు అనుకోవచ్చు మేము పట్టించుకోము అని మీరు అనుకోవచ్చు, కానీ అలా కాదు. మేము పాత కాలేజెస్ ని కూడా కొత్త కాలేజెస్ లా రీకన్స్ట్రక్షన్ చేపించి దాంట్లో కొత్త కాలేజెస్ లాగే పాత కాలేజెస్ లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండేలా చూస్తున్నాం. అది తెలుసుకొని మాట్లాడండి, సభ సమయాన్ని వృధా చేయడమే కాదు. మన ఐటీ మినిస్టర్ గారు చెప్పింది చాలా బాగుంది అధ్యక్ష. ఇది నిజంగా జరుగుతుందా? అక్కడ కాలేజెస్ కూలిపోయే స్థితిలో ఉన్నాయంటే మేము ఇవి చేస్తాం అవి చేస్తాం. ఇంకెప్పుడు అధ్యక్ష, ఇంకెప్పుడు ఆ కాలేజ్ మొత్తం కూలిపోయినాక చేస్తారా? ఇంకెప్పుడు మీరు నిద్రమబ్బులు ఉన్నారా? అసలు చూడండి ఒకసారి, పోయి హైదరాబాద్ లో ఐఐటికి పోయి వచ్చి అసలు మీరు చూసుకోండి పోయి అన్ని ఫెసిలిటీస్. అధ్యక్ష, ఐటీ చదివిన విద్యార్థుల కోసం ఇక్కడ ఐటీ ఇండస్ట్రీస్ కంపెనీస్ కొత్తవి స్థాపించడం లేదు, మరియు ఉన్న వాటిని కూడా డెవలప్ చేయడం లేదు. ఎందుకని అధ్యక్ష? వాళ్ళ ఉన్న వాటినన్నా డెవలప్ చేస్తే వాళ్ళ సొమ్మేమన్నా పోతుందని అధ్యక్ష? ముందుగా సభకి నమస్కారం అధ్యక్ష. ప్రతి ఒక్క ఐటీ విద్యార్థి కోసం మేము కొత్త కంప్యూటర్లు సాధించడానికి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష, మరియు పాత కంప్యూటర్లు డెవలప్మెంట్ చేయడానికి కొత్త రకమైన పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. దీని వల్ల అతి తర్వాత మన రాష్ట్రంలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయిన అందులో ఐటీ పిల్లలకు ఇక్కడ మన రాష్ట్రంలో జాబ్ చేస్తారు అధ్యక్ష. ఇండస్ట్రీ మినిస్టర్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము అనేది ఇండస్ట్రీస్, ఆమె కంప్యూటర్ అని చెప్తుంది. ఫస్ట్ ఆమె నేర్చుకోమనండి చదువు. మీరు 30 సార్లు చెప్పినా మీకు తెలియలేదు. ఇంత కూడా ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీకు తెలివిలేడు తీసుకొచ్చి అసెంబ్లీలో పెడితే ఇట్లా ఉంటుంది. మాకేం తెలివి లేదు అనుకోకండి, మీకన్నా ఎక్కువ తెలివి ఉంది మాకు. అందుకనైనా కొత్త ఎవరు వృధా చేసి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారికి 30 సార్లు రామకోట రాష్ట్రం చెప్తున్నా. మీకైతే మీరు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకండి మేడం, అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకండి. స్పీకర్ మేడం కూడా వినబడట్లేనట్టున్నది. మేడం మీరు తప్ప ఏం లేదు అధ్యక్ష. మమ్మల్ని తెలివి తక్కువ వాళ్ళని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం తప్ప వీళ్ళకి ఏం లేదు. మిమ్మల్ని కూడా తిడుతున్నా అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారో మాకు అర్థమవుతుంది. వీళ్ళ మానసిక స్థితి ఎంతవరకు దిగజారిపోయిందో అర్థమవుతుంది. వీళ్ళని మెంటల్లీ డిజార్డర్డ్ క్యాండిడేట్ అని మేము ఒక అట్లయితే ఫస్ట్ అగ్రికల్చర్ మినిస్టర్ గారిని పంపించండి. ముందుగా అధ్యక్షుల వారికి నా యొక్క ప్రణామాలు. అందుకేనా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇంత సమయం పడుతుంది. ఇండస్ట్రీ మినిస్టర్ గారికి ఆన్సర్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. అనవసరంగా లేస్తున్నారు వాళ్ళు. క్వశ్చన్ విన్నారు అధ్యక్ష? అసలు క్వశ్చన్ వినండి. ఆమె ఇండస్ట్రీ మినిస్టర్ కి అడిగితే అగ్రికల్చర్ మినిస్టర్ లేస్తుంది అధ్యక్ష. ఎక్కడ పోతుంది అధ్యక్ష అసెంబ్లీ? అధ్యక్ష, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు సమాజ పట్ల, స్త్రీల పట్ల లైంగిక వేధింపులు, రేపులు జరుగుతున్నాయి అధ్యక్ష. వీటిపైన అలాగే అధ్యక్ష స్త్రీలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యవతం లేదా వీళ్ళు ఇప్పుడు ఏదో దీక్ష యాప్ అని అన్నారు అధ్యక్ష. దీక్ష యాప్ ఎవరు వాడుతున్నారు అధ్యక్ష? వాడిన 50 మినిట్స్ వస్తున్నారు. ఎవరు వస్తున్నారు అధ్యక్ష? పోలీసులు. దీనిపైన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు సమాధానం ఇవ్వాల్సిందని కోరుకుంటున్నాను అధ్యక్ష. ముందుగా అధ్యక్ష గారికి ప్రణామాలు. మీకు దిశ అన్నంకి రావట్లేదు, దీక్ష అంటారు. నేను దిశ అన్న చెవుల దూదులు పెట్టుకున్నారా? నేను దిశ అన్న చెవుల దూదు పెట్టుకున్నారా?
బయట ఎక్కడున్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా లేదా వారికి ఎవరైనా టీచ్ చేస్తున్నా కానీ వాళ్ళ హ్యాపీ వాళ్ళ ఫోన్కి లొకేషన్ వచ్చి ట్రేస్ అయిపోయి మనకు అప్పుడే తెలిసిపోతుంది. మన ఆడవాళ్ళు మనం జస్ట్ 15 నిమిషాల్లో మనం అక్కడ ఉంటాము. మన ఆడవాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు. అనానికి వస్తలేదు అధ్యక్ష, దీక్ష అని అంటారు అధ్యక్ష. ఏ మినిస్టర్ అధ్యక్ష? మీరేమే బట్టి పట్టుకుని వచ్చినా దీక్ష ఎందుకు తడబడుతున్నారు? మీరే పట్టుకుని అధ్యక్ష, మీరే పట్టుకుని వచ్చారు. ఎందుకు తడబడుతున్నారు అప్పటి నుంచి? ఏంది చూసిన కొద్ది మన ఎమ్మెల్యే మీద ఎగిరెగిరి పడుతుండ్రు. మేము ఇక్కడ ఉన్నాం, మేము అక్కడ వచ్చి పడలేం. ఆగు, ఎమ్మెల్యేకి అసలు రెస్పెక్ట్ లేదా? ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్టర్ గారు వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పమనండి అధ్యక్ష. చర్యలు కాదు అధ్యక్ష, చర్యలు. ఆయన నోటి కనం రావట్లేదు. చర్యలు అంటున్నారు అప్పటి నుంచి. వచ్చి అసెంబ్లీలో కూర్చుంటే దర్జాగా కూర్చుంటుండ్రు అప్పటి నుంచి. వెనకాల నుంచి ముచ్చట్లు ఆడుతున్నారు. ఏం చేస్తున్నారు? అధ్యక్ష పాయింట్ మాత్రమే మాట్లాడమనండి. అప్పటి నుంచి టాపిక్ ల్యాక్ చేయడం తప్ప వీళ్ళ అధ్యక్ష అధ్యక్ష మాటికి ల్యాక్ చేస్తున్నారు తప్ప అధ్యక్ష అయితే సీఎం గారు మీకే చెప్పింది కూర్చోండి. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇంతసేపటిదాకా నోట్లలో అడ్డు పెట్టుకున్నారు అనుకుంటా. ఇప్పుడు మాట్లాడమని చెప్పండి. బోర్డు కూడా కరెక్ట్ పెట్టుకోవట్లేరు మన మేడం గారు. ఓకే అధ్యక్ష వాళ్ళు ఏం చేస్తారు? సైలెంట్ ఉండమని మినిస్టర్ గారిని. అందరూ సభను సహకరించుకుంటూ అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేసిన ఫైనాన్స్ బోర్డు కరెక్ట్ పెట్టుకోండి మేడం. బోర్డు కరెక్ట్ పెట్టుకోండి మేడం. బోర్డు కరెక్ట్ పెట్టుకోండి. బోర్డు మెయింటైన్ చేయాలి అధ్యక్ష. బోర్డులో ఏం చూస్తారు అధ్యక్ష? మీరు ప్రశ్నలు అడగబడండి. ఓకే ప్రశ్నలు అడుగుతా వినండి మేడం. ఇంతసేపు తినుకుంటూ ఊకున్నట్టున్నారు. వింటున్నాం, చెప్పండి. ఆన్సర్ మాత్రమే చెప్పండి, క్వశ్చన్ మాత్రమే అడగండి. ఆన్సర్ మేము చెప్పాం సార్, మీరు చెప్పాలి. ఓకే సార్, ఓకే మేడం చెప్తా. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా మంది ఇదే పార్టీ నుంచి ఎంపీస్ గా జరిగారు. మేమైతే గుండుసున్నా వచ్చినాం, మేము మంచి చేయలేనట్టున్నా మేము గుండుసున్నా వచ్చినాం ఎంపీస్లలో. ఓకే చాలా మంది ఇక్కడ నుంచి 8 ఎంపీస్ నామినేట్ అయ్యారు అధ్యక్ష. 8 ఎంపీస్ వారు లోక్సభకు ఏమేసి బిస్కెట్లు తినుకుంటా ఊరుకున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటా ఊరుకున్నారు. మనకు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు అధ్యక్ష. మనకు బడ్జెట్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ ఇచ్చారు. అది కూడా పక్కలో చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్తారు పక్క రాష్ట్రం నుంచి మన సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని. అధ్యక్ష వాళ్ళు చెప్పింది నిజమే అధ్యక్ష. మేము సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళి బడ్జెట్ అడిగాము, కానీ వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటంటే బడ్జెట్ వాళ్ళు సంవత్సరంలో గత ప్రభుత్వము తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకున్నారు అధ్యక్ష. దాని వల్ల ఇప్పుడు బడ్జెట్ రావడం లేట్ అయింది అధ్యక్ష. అయినా బడ్జెట్ తెచ్చి దాన్ని సక్రమంగా నిర్వహించారంటే అది లేదు. మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని దాంట్లో కట్టి నాసి రకం మందులు తీసుకొని దాన్ని మొత్తం అది కోలుకోవడానికి వచ్చింది అధ్యక్ష. దీనివల్ల ఎలాంటి బెనిఫిట్ లేదు అధ్యక్ష. మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు బడ్జెట్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అంటే ఎలా సమాధానం చెప్తారు అధ్యక్ష? సరే ఈ ప్రజల సమస్యలు వద్దు, మా పరిపాలన గురించి మాట్లాడదాం. బయటికి పోదాం, నడవండి అధ్యక్ష. సభా సమయాన్ని ఎందుకు అధ్యక్ష వృధా చేస్తారు? మా పరిపాలన గురించి మాట్లాడదామంటే సరే బయటికి పోదాం, మాట్లాడుకుందాం అధ్యక్ష. కాదు అధ్యక్ష, వీళ్ళు గత ప్రభుత్వంలో బడ్జెట్ ఎక్కువ తెచ్చారు అని చెప్తున్నారు అధ్యక్ష. వీళ్ళు తేవడం వల్ల ఇప్పుడు బడ్జెట్ రావడం లేట్ అయింది అధ్యక్ష. ఏ రాష్ట్రం కూడా తెచ్చుకోలేదు ఎక్కువ బడ్జెట్. ఎక్కువ బడ్జెట్ వీళ్ళు ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకుంటే తప్పలేదు, మేము కేంద్రం నుంచి అప్పు తెచ్చుకుంటే తప్ప. ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని వచ్చింది మీరు బడ్జెట్ ఫస్ట్ తీసుకున్నారని, మరియు అలాగే మూసి నదిని సుందరీకరణ చేయడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని నిధులు దోచుకుపోయారు అధ్యక్ష. ఖజానా వచ్చి చూసే దాంట్లో పురుగులు తప్ప ఏం లేవు అధ్యక్ష. నేను మాట్లాడతా అధ్యక్ష, నన్ను మాట్లాడి
గొంతు నొక్కండి, బాగా నొక్కండి, మీకు అర్థాలు పడు కదా. ముందుగా ఇరిగేషన్ మినిస్టర్ గారిని ఒక విషయం అడగాలనుకుంటున్నా. ఇరిగేషన్ మినిస్టర్ గారు, మీరు ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న ఆంధ్ర వాళ్ళు వచ్చి మన నాగార్జున డ్యామ్ ని ఆక్రమించుకున్నారు. దానిపైన మీరు ఏం చేస్తున్నారు? సినిమాలు చూస్తున్నారా, లేకపోతే సీరియల్ చూసుకుంటూ ఇంట్లో అనుకున్నారా? ఇంత చెప్పడుగా కూడా నోట్లు లడ్డులు పెట్టుకోనుకున్నారా మాట్లాడకుండా? ఈ అగ్రికల్చర్ మినిస్టర్ ఏమో రేజ్ అవుతారు, ఈ మినిస్టర్ ఏమో సైలెంట్ ఉంటుంది. ఏం అమాయకం లేక ఏం చేస్తారు? ఇన్ని రోజులు ఏం మాట్లాడలేరా సీఎం తోటి? మీ సీఎం ఏడి? అధ్యక్ష ఏంది అధ్యక్ష? బెదిరిస్తున్నారా? ప్రశ్న అడుగుతున్నారా అధ్యక్ష? వీళ్ళు బెదిరించిందాక తెచ్చుకున్నారు. మీరు ప్రజలే బెదిరిస్తున్నారు. మేము బెదిరిస్తే తప్పేంది? మీరు అట్లా చేస్తున్నారు. ఫస్ట్ ఆన్సర్ చెప్పండి మేడం. బెదిరించడానికి మీకు ఏ హక్కు లేదు. సమాధానం చెప్తున్నా వినండి అధ్యక్ష. వాళ్ళు చెప్పింది నిజమే అధ్యక్ష. నాగార్జున సాంగ్ మీద వచ్చి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆక్రమించినది. దాని మీద మేము చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ సీఎం తోటి మా సీఎం కలిసి ఇద్దరు శ్రేయబాల్ పరుచుకొని చర్యలు తీసుకొని ఆ మ్యాటర్ని సాల్వ్ చేసాం అధ్యక్ష. అది చూడకుండా న్యూస్ చూడకుండా వచ్చి వాగితే దాని వల్ల ఏం లాభం లేదు అధ్యక్ష. ఇక్కడ మాట్లాడేది అధ్యక్ష, ఇద్దరు మినిస్టర్ గారి ఫామ్ హౌస్ లో బిర్యానీ తినుకుంటే సినిమా చూసినట్టున్నారు. ఏడ నీళ్ళు వచ్చినాయి? తెలంగాణకి ఏడ నీళ్ళు వచ్చినాయి? కైలాష్ అది నాగార్జున సర్వే చేసుకోండి. సర్వే తప్ప ఏం మాట్లాడదా మేడం? మీ దాంట్లోకి మేం సర్వే అంటే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని ఎందుకు అంటారు? మీరు చూస్తారు కాబట్టి అంటున్నా. మరి మీరు కూడా సర్వే చేసుకోండి అని అంటున్నాం. ముందు లేచింది ఐటీ మినిస్టర్ గారు. మరి బిర్యానీ ప్యాకెట్లు సినిమాల గురించి ఎందుకు మాట్లాడాలి అధ్యక్ష? మీరు చేసిందే చెప్తున్నాం మరి మీరు కూడా చేసిందే నేను చెప్తున్నాం. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తున్నారు కాబట్టి చెప్పినాం. మీరు ఇంట్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తున్నారు కాబట్టి మేము చెప్పినాం. అవును అధ్యక్ష, మేము చూస్తున్నాం. మరి చూస్తున్నారు కదా, ఒప్పుకున్నారు కదా, అయిపోయింది. అధ్యక్ష మ్యాటర్ మరి కూర్చోమనండి. ఇంకేమున్నది మ్యాటర్? కూర్చోమనండి. మరి ప్రశ్నలు మాత్రమే అడగమనండి అధ్యక్ష. వేరే ఏ టాపిక్ ని ల్యాక్ చేయమనకండి. ప్రశ్నలు మాత్రమే అడగమనండి. నేను ఏమన్నా చేసింది ప్రశ్నల గురించే. అనవసరంగా ల్యాక్ చేయొద్దు అని చెప్పండి అధ్యక్ష. నువ్వు ఎంటకించి కొట్టొద్దు. అధ్యక్ష, ఈ మధ్య చూసుకుంటే ఇరిగేషన్ లో వాటర్ పొల్యూషన్ వల్ల వాటర్ లో చనిపోయిన జీవి పడి చాలా వాటర్ ని తాగిన ప్రజలంతా చాలా అనారోగ్యానికి గురయ్యారు అధ్యక్ష. దీనిపైన ఇరిగేషన్ మినిస్టర్ గాని సమాధానం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా అపోజిషన్ పార్టీ వారు నిద్రలో నుంచి లేవలేదు అనుకుంటా అధ్యక్ష. వాటర్ పొల్యూట్ అయిన విషయం నిజమే అధ్యక్ష. వాటర్ పొల్యూట్ అయిన విషయంలో అతను నల్లలో నీళ్ళు ఇచ్చిన అతన్ని మేము సస్పెండ్ చేసాం అధ్యక్ష. అది చూడకుండా న్యూస్ చూడకుండా వచ్చి ఇక్కడ వాగితే ఏం లాభం లేదు అధ్యక్ష. అలాగే ఆ నీళ్లు తాగి హాస్పిటల్కి పాలైన వాళ్ళకు కూడా మేము పెనాల్టీ ఇచ్చాం అధ్యక్ష. అది చూడకుండా ఇక్కడికి వచ్చి వాగుతున్నారు అధ్యక్ష. పెనాల్టీ ఇస్తారు అధ్యక్ష. పోయిన ప్రాణాలు తీసుకొస్తారు అధ్యక్ష. వీళ్ళు ఒక్క ప్రాణం కూడా పోలేదు అధ్యక్ష. హాస్పిటల్లో ఉన్నారు అధ్యక్ష వాళ్ళు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అధ్యక్ష, ఇప్పుడు చూస్తే ఏ గుడిలో గుణంగా దొంగతనాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీనిని దేవాదాయ శాఖ మంత్రి గారు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారో చెప్పమన్నది అధ్యక్ష. పచ్చి అబద్ధం అధ్యక్ష. మేము 100% డబ్బుల నుంచి 1% కూడా తీసుకోలేదు అధ్యక్ష. కావాలంటే యాదగిరికి వెళ్ళి చెక్ చేసుకోమని అధ్యక్ష. బస్సు ట్రాన్స్పోర్ట్ నుంచి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు అది చూడకుండా ఇంట్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే ఎట్లా తెలుసు అధ్యక్ష? వీళ్ళు సమయాన్ని వృధా చేస్తారు అధ్యక్ష. రాష్ట్రంలో ఎన్ని దేవాలయాల్లో ఎన్ని హుండీలు నగలు దేవునికి సంబంధించిన సామాన్లు విగ్రహాలు ఎన్ని మాయమైపోతున్నాయి. ఎలా మాయమైపోతున్నాయి? దేవుడు మాయం చేస్తుంటా, లేదంటే వీళ్ళు సిబ్బంది సరిగ్గా ఉండకపోవడం వల్ల మాయమైపోతున్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? వీళ్ళ రక్షణ అంత మంచిగా ఉందా అధ్యక్ష? అందుకనే వీళ్ళ రక్షణ అంత మంచిగా ఉండగా అధ్యక్ష
అధ్యక్ష వాళ్ళు సభలో కూర్చొని ఆ పోలీసులతో గొడవ పడుతున్నారు అధ్యక్ష. మోనిక గారు చూడండి అధ్యక్ష కావాలంటే. మళ్ళీ దుర్గా గారు వాసులకు ఏమాడుతారు అధ్యక్ష. దుర్గా గారు వాసులకు ఏమాడుతారు అధ్యక్ష. ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఓంకార్, అభిలాష్, విష్ణు, వినయ్, మల్లికార్జున్ వాళ్ళు అధ్యక్ష గౌరవం లేకుండా పేరు తీసి చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష రెస్పెక్ట్ లేకుండా పేరు తీస్తారు అధ్యక్ష వాళ్ళు. అధ్యక్ష ఇక్కడ రెచ్చగొట్టడం ఎవరు చేస్తున్నారు అధ్యక్ష? ఎవరు చేస్తున్నారు అధ్యక్ష? అయితే వాళ్ళు అన్నారు విగ్రహాలు మాయమైపోతున్నాయని. అది కేవలం పుకారే అధ్యక్ష, అది నిజం కాదు. వెళ్ళి చూసుకోమనండి అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష నేను ఇక్కడ అడిగిన ప్రశ్న ఎండోమెంట్ మినిస్టర్ గారికి. అంతేకాకుండా ఇక్కడ ఫెసిలిటీస్ గురించి మాట్లాడి నేను ఫెసిలిటీస్ గురించి టాపిక్ తీసిన. అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయంటే అక్కడ సిబ్బంది సరిగా లేరు అంటే ఇక్కడ టాపిక్ వచ్చింది ఫెసిలిటీస్ గురించి. మధ్యలో వారు విగ్రహాల గురించి, మధ్యలో మన ఎండోమెంట్ మినిస్టర్ గారు మన వేరే అటు ఇటు దిక్కులు తీసుకుంటారు, వీళ్ళ మీద వాళ్ళ మీద చాటలు చెప్తారు. ఇదేమన్నా చిన్నపిల్లల ఆట అధ్యక్ష? ఇక్కడ మనం వచ్చింది ఎందుకు, వాళ్ళు మాట్లాడేది ఏంటిది అధ్యక్ష? దీన్ని బట్టి మాకు బాగా అర్థమవుతుంది అధ్యక్ష వీళ్ళు ఏమేమో ఎందుకు వస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు. ముందు వాళ్ళకి ఫెసిలిటీస్ గురించి సమాధానం చెప్పమనండి. అధ్యక్ష, డ్రంక్ అండ్ డ్రైవ్ క్యాష్లు పెరిగిపోయాయి. ఎంతో మంది డ్రింక్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేస్తున్నారు అధ్యక్ష. దీని మీద ఏం సమాధానం చెప్తారో చెప్పమనండి అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళకి ఇప్పుడు అధ్యక్ష కళ్ళు తెరుచుకునే అధ్యక్ష ఇంతకు ముందు అధికార పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు అధ్యక్ష మతంతో అధ్యక్ష ఇన్నాళ్ళు యాక్సిడెంట్ జరగలేవు. కానీ ఇప్పుడు అధ్యక్ష ప్రతిపక్షం పార్టీలోకి రాగానే ప్రజల కష్టాలు గుర్తుకొచ్చాయి అధ్యక్ష హై స్పీడ్ లో కాదు అధ్యక్ష, మామూలు స్పీడ్ లో కాదు అధ్యక్ష. ఊరికే బైక్ మీద వెళ్ళినా కానీ గుంతలో పడి యాక్సిడెంట్ అవుతున్నాయి అధ్యక్ష. దీనికి కారణం ప్రతిపక్ష పార్టీ వాళ్ళ కాదు అధ్యక్ష. నషీ రకం రోడ్ల వల్ల అధ్యక్ష యాక్సిడెంట్ చాలా అవుతున్నాయి అధ్యక్ష. ఎందుకు యాక్సిడెంట్ అవుతున్నాయని మున్సిపాలిటీ వాళ్ళకు అడిగితే గత ప్రభుత్వం మాకు అచ్చటి బౌండ్ రాలేదని అంటున్నారు అధ్యక్ష. మున్సిపాలిటీ వాళ్లకు అడిగితే మాకు గవర్నమెంట్ నుండి రావాల్సిన పౌండ్ రాలేదని అంటున్నారు అధ్యక్ష. ఎమ్మెల్యేలు మరియు ఎంపీలే చెప్పారు అధ్యక్ష. దీనికి కారణం ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కాదా అధ్యక్ష? మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చాలా అంటే చాలా కష్టపడుతున్నారని అర్థమైంది. ఎందుకంటే ఆయన బట్టి పట్టిన విధానం చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు యాక్సిడెంట్స్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. ఓకే, రోడ్స్ గురించి మేము రోడ్లు సరిగ్గా వెళ్ళలేము, ఒప్పుకుంటున్నాం, మాకు ఏది చేత కాలేదు. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం మాట్లాడకపోతే వాళ్ళు వేసిన రోడ్ల వల్ల సైకిల్ మీద పోతే పడతారు అధ్యక్ష, నడుచుకుంటూ పోయేటప్పుడు పడతారు. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మినిస్టర్ గారు మేము చేయలేము, ఒప్పుకుంటున్నాం, మరి మీరేం చేస్తుండ్రు? 6 months అయింది, 6 months కి పైననే అవుతుంది, మీరు వచ్చి ఏం చేసిండ్రు? అయితే దానికోసం హైడ్రాని ప్రవేశపెట్టాం. ఈ హైడ్రా వల్ల ఏం జరుగుతుందంటే ఫ్లడ్స్ రావడం వల్ల మనకు తెలుసు ముంబైలో ఫ్లడ్స్ వచ్చాయి, మన రాష్ట్రంలో కూడా ఫ్లడ్స్ వచ్చాయి. మన రాష్ట్రంలో హైదరాబాద్ లో ఫ్లడ్స్ రావడం వల్ల ఎక్కువ ట్రాఫిక్ జామ్స్, నీళ్ళు ఎక్కువ నిలబడడం జరిగింది. ఆ నీళ్లు నిలబడడానికి కారణం ఏంటిదంటే లోతట్టులో ఉన్న ప్రాంతాల్లో నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఆ నీళ్లు వచ్చి చేరకుండా ఆపడానికి ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టుకున్న వాళ్ళ అక్రమ ఆస్తుల్ని కూల్చేశాం. దీనివల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మేలు జరుగుతుంది. అలాగే మూసి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళని క్లియర్ చేసేసాం. ఇప్పుడు ఒకవేళ ఫ్లడ్స్ వస్తే ఒకవేళ ఫ్లడ్స్ వచ్చినట్లయితే అవి లోతట్టు ప్రాంతంలోకి వెళ్ళి చేరుతాయి, అంటే ఇప్పుడు మూసీలోకి వచ్చి చేరుతాయి. అలాగే మూసీ సుందరీకరణ వల్ల మనకు ఎంతో బెనిఫిట్ ఉన్నది. వలసల గురించి మాట్లాడుకున్నట్లయితే మన నారాయణఖేడ్ జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో ఎన్నో వలసలు వెళ్తున్నారు. ఆ వలసల్ని ఆపడానికి మేము ఒక కొత్త స్కీమ్ ని ప్రవేశపెట్టాం. ఒక కొత్త ప్రాజెక్ట్, నారాయణఖేడ్ జిల్లా కాదు మండలి, ఒక కొత్త ప్రాజెక్ట్ ని బయటికి తీసుకొచ్చాం. అది మాంజీరా ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్. అలాగే మాంజీరా ప్రాజెక్ట్ కట్టడం వల్ల అక్కడ నీళ్లు నిల్వ చేసి అక్కడ నుంచి వచ్చే నీళ్ళ వల్ల ఇక్కడ
సాగుకి ఉపయోగపడుతున్నది. ఇక్కడ పంటల్లో వాళ్ళు ఉపయోగించుకోగలరు. ఇక్కడ ఉపయోగించుకోవడం వల్ల ఇక్కడ ఉన్న నియోజకవర్గాల నుంచి వలసలు అనేటివి తగ్గుతాయి. దీనివల్ల వలసలు అనేటివి తగ్గడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే అప్పటి నుంచి ప్రతిపక్షం వాళ్ళు ఉరులుతూ ఉన్నారు, మా దగ్గర ఏం లేదు, మేము ఉట్టి అమాయకులమని అంటున్నారు. అయితే నేను ఇప్పుడు మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాను. దీనికి ఒక కొత్త స్కీమ్ తెచ్చాను. సభలో ఉన్న ప్రతి ఒక్కరు సభకి రావాలంటే ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలి. వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినట్లయితేనే సభకి రానిస్తాం. అధ్యక్ష, వాళ్ళు నడిపారు కదా ఇంతకాలం ప్రభుత్వాన్ని. వాళ్ళు నడిపినప్పుడు ఎంతో గొప్పలు చెప్పుకున్నారు అధ్యక్ష. విద్యా వ్యవస్థని ఇంతలో పెంచామని చెప్పుకుంటున్నారు కదా అధ్యక్ష. మరి వాళ్ళ పిల్లల్ని ఎందుకు అధ్యక్ష విదేశాల్లో పంపించి చదివిస్తున్నారు? వాళ్ళ పిల్లల్ని ఎందుకు విదేశాల్లో పంపించి చదివిస్తున్నారు? నేను ఇప్పుడు నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ మంచిగా ఉంది కాబట్టి అక్కడ పంపిస్తున్నాను. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఎందుకు పంపించలేదంటే అక్కడ ఎడ్యుకేషన్ అనేది నాసి రకంగా ఉంది కాబట్టి వాళ్ళు విదేశాల్లో పంపించి చదివించుకున్నారు. ఇప్పటి నుంచి ఒక కొత్త స్కీమ్ పెట్టాను. ఈ స్కీమ్ ని తప్పకుండా పాటించని వాళ్ళు సభలో అడుగు పెట్టేందుకు అర్హులు కారు. తప్పకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వాళ్ళ పిల్లల్ని కంపల్సరీ గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ చాలా అభివృద్ధి చెందాయి, చాలా మంచిగా ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళతో పోల్చుకున్నట్లయితే ఎంతో డెవలప్ గా ఉన్నాయి. ఇప్పుడు చూడొచ్చు అధ్యక్ష, మేము అది సీఎం గారు చెప్పిన దానికి మేము ఆమోదిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ లీడర్ గా అతను అధ్యక్ష, నేను మాట్లాడే ముందు అసలు మధ్యలో రావద్దని చెప్పండి అధ్యక్ష. ఎందుకంటే నా టాపిక్ మాట్లాడి అయిపోయినాక వాళ్ళని మాట్లాడమన్నది అధ్యక్ష. అధ్యక్ష, సభ ముగింపు దశలో ఉన్నది, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పండి అధ్యక్ష. అయితే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళ విషయానికి వస్తే అవి ఎంతో డెవలప్ అయ్యాయి. ప్రతి ఒక్క కళాశాలలో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఒక లైబ్రరీ ఉంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో డూల్ డెస్క్లు వచ్చాయి. అలాగే ప్రతి ఒక్క స్కూల్లో ఎలక్ట్రిక్ బోర్డ్స్, స్క్రీన్స్ వచ్చాయి. ఆ స్క్రీన్స్ లో నేర్పించవచ్చు. ఎంతో డెవలప్ అయ్యాయి గవర్నమెంట్ స్కూల్. కాబట్టి నేను అందరికీ తెలియజేస్తుంది ఏమంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కొడుకులు కావచ్చు, కూతుర్లను కావచ్చు, వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే మాత్రమే ఆ అసెంబ్లీలో కూర్చునే అవకాశం దొరుకుతుంది, మాట్లాడే అవకాశం దొరుకుతుంది, లేకపోతే దొరకదు. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగా तब शुभ नामे जाहे तब शुभाशिष समागे जाहे तब जय दाता